గాయపడున్నాడు. సో గాయపడి ఉన్నవాడిని ఇంకెవడు ఆపలేడు కూడా. గాయపడ్డ బెబ్బులి ఎప్పుడైనా తిరగబడుతుంది. అందుకని పాయింట్. నిన్న చూడండి ముస్తఫా కొమైనీ వచ్చిండా రాలేదంతందుకు కూడా మళ్ళీ ముసుగుతో ఉన్న ఎవరు అనే ప్రశ్న కూడా వస్తుంది. నిన్న అవును అవును ఆయతుల్లా మన అలీ కొమైనీకి అవును నిన్న మనం ప్రస్తావించాం అంశాన్ని కూడా. నిన్న ఇప్పుడు ఇవాళ కొత్తగా ఫోటో కూడా వచ్చింది. ముందట ఉన్న నాయకులు వెనక ఒక ఆయన బురకలో ఒక ముసుగులో ఉన్నాడు, ఆయనే కావచ్చు అన్న మాట అంటున్నారు. నేనైతే నమ్ముతలేదు. ఎందుకంటే అది భ్రమలు కల్పించడానికి బతికే ఉన్నాడని చాలా మంది. ఇప్పుడు మీరు ఫ్యాక్షనిజం లో కూడా ఏమవుతుందంటే అది నక్సలిజం కావచ్చు, ఫ్యాక్షనిజం కావచ్చు. ఒక లీడర్ చచ్చిపోతే అదే పేరు మీద మీ తెలియదు కాదు, అదే పేరు మీద మళ్ళీ ఇంకొక లీడర్ పేరు అదే ఉంటది. ఇప్పుడు రాజన్న అంటే చనిపోయింది అనుకోండి, అసలు రాజన్న మన రాజన్న పేరు మీద ఇంకో లీడర్ వస్తాడా అదే పేరు మీద అట్లా అట్లా ఇది సేమ్. సార్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి మాటలను ఒకసారి చూద్దాం. 20% ట్యాక్స్ మేము వసూలు చేస్తాం, మేము అందరికీ భద్రత కల్పిస్తాం, మా సెక్యూరిటీతో మేము తీసుకెళ్తాం అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాట. ఈ మాట వెనక్కి తగ్గడానికి 24 గంటల్లోనే ఈ మాట నుంచి వెనక్కి వచ్చారు. దీని వెనక కారణం ఏంటి అంటే దీనికి సబ్స్టిట్యూట్గా ఏమైనా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాడా, లేదంటే అమెరికాలో పెట్టుబడులు పెట్టాలన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని మళ్ళీ ఏమైనా బయట తీసుకొచ్చే ఛాన్స్ ఉందా? నిన్ననే మనం మాట్లాడుకున్నాం ఇది వెనక్కి పోద్దని. నిన్న యూటర్న్ తీసుకుంటే ఇప్పటిదాకా ఎన్ని యూటర్న్ తీసుకోలే ఆయన. చేతగా అని వాడికి మాటలు ఎక్కువ అంటున్నాడు. ఇప్పుడు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, మా కంచు మోగినట్టు కనకంబు మోగున విశ్వదాభిరామేమో అన్నారు కదా. కంచులు అంటూ మోగుతూనే ఉంటాడు. కానీ మన ట్రంప్ గురించి ఒక మంచి ఆర్టికల్ కూడా రాసిన, బోలా బాలా ట్రంప్ అని. వాడు అన్నది చెప్తాడు, ఏదో కానీ అంటాడు, చెప్తాడు, డిప్లొమాట్ కాదు. చెప్పేసి ఆ మాట్లాడినాక ఆలోచన చేస్తే ఇది సాధ్యం కాదని. నిజంగా చెప్పానంటే ఆయన నేను చెప్పింది ఏంటి, 20% ట్యాక్స్ వసూలు చేస్తా అనేది ఓ మాట విడిచిండి అంతే. నిజంగా ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ఒమెన్ ఇటు ఉన్నది, అటు ఇరాన్ ఉన్నది, మధ్య నుంచి పోవాలి. ఒమెన్ ఒప్పుకోదు, ఇరాన్ ఒప్పుకోదు, అసలు గల్ఫ్ దేశాలు ఒప్పుకో, మిగతా కూడా. ఎందుకంటే 20% అంటే ఒక ఓడ విలువ, ఒక ఓడలో వచ్చే దాదాపు 1000 కోట్ల సరుకు వస్తుందంటే ఆ 1000 కోట్ల 200 కోట్లు తనకు కావాలి కదా. ఎట్లా ఇస్తారు? సరుకు విలువ మీద ఆధారపడాను అన్నాడు. అది బంగారం విలువ, బంగారం అంత ఉండదు, బంగారం ఓడలు అంత దేరు చెప్తున్నాను. బంగారం అయితే బంగారం విలువ 20% కావాలి అన్నట్టే కదా. మీరు ఏదైనా 20% అంటే వేరు ట్యాక్స్. అదే ఇరాన్ ఏమన్నది, మేము మీకు రక్షణ కల్పిస్తాం, కేవలం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాం, అది కూడా మా చమురు కంపెనీలు నష్టపోయినాయి, చమురు పూడ్చడానికి కూడా కాదు, మీకు భద్రత కల్పించి మధ్య నుంచి సీమ లేని దగ్గర నుంచి పంపించడానికి మేము టోల్ తీసుకుంటామన్నారు. ఇప్పుడు అంతేందుకు అది కదా. ఇప్పుడు అమెరికా ఏమన్నది, నేను హర్మోజు జలసంధి రక్షకుణ్ణి అన్నది. రక్షకుడు అనే సినిమా వచ్చింది మనకు. నేను మీకు రక్షకుడినే అయితా కనుక మీరు నాకు 20% ఇవ్వమంటుంది. రక్షకుడు భక్షకుడు అవుతారని అందరికి భయం కదా. వాడు రక్షకుడు కాదు, భక్షకుడే రేపొద్దున. నేను 3 ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు ఉక్రెయిన్ లో రష్యా ఎప్పుడైతే ఉక్రెయిన్ భూభాగంలో స్వాధీనం చేసుకుందో ఆ 20% వాళ్ళకి ఇచ్చేయమని చెప్పింది. భక్షకుడు కాదా? ఉక్రెయిన్ సాయం చేస్తున్నట్టు కదా. అది పోగా మీ దేశంలో ఉన్న ఉక్రెయిన్ దేశంలో విలువైన ఖనిజ సంపదను మాకు ఇచ్చేయమంటుంది. మేము ఆయుధాలు సప్లై చేసినా మీకు ఆయుధాల కింద ఇచ్చేయమంటుంది. అది భక్షకుడు కాదా? అమెరికా ఎప్పుడు రక్షకుడు కాదు, ప్రపంచంలో ఎక్కడ రక్షకుడు, వాడు భక్షకుడు ఎప్పుడైనా. అమెరికా ముందు అమెరికా ఆంక్షలను ఎత్తేస్తేనే తర్వాత ఇరాన్ వాడి షరతులకు ఒప్పుకుంటామని చెప్పేసి ఇరాన్ మాట్లాడుతుంది. బట్ అమెరికా మాత్రం ఆంక్షలను ఎత్తేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇరాన్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తేనే మేము యాక్సెప్ట్ చేస్తాం అన్నటువంటి ధోరణిలో ఉంది. అండ్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. సో ట్రంప్ ఖచ్చితంగా చేస్తాడన్నది కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆ వ్యవహారం చేశాడు, ఇప్పటికే ఖమేనీని లేపేశాడు, ఇప్పటికే పూర్తి స్థాయిలో దాడులు చేశారు, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద, శిబిరాల మీద దాడులు చేశారు. అండ్ రేపు పొద్దున వంతెన్లు మిగతా అన్నీ కొట్టేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ ఇరాన్ ఆ స్థాయిలో ప్రతిఘటించలేకపోతుంది అన్నది ఇక్కడ కనిపిస్తోంది. సో ఇరాన్ ముందున్నటువంటి లక్ష్యం ఏంటి? అమెరికా తన భూభాగం నుంచే ఇరాన్ కొట్టేస్తుంది. బట్ ఇరాన్ అంత శక్తివంతంగా కనిపించట్లేదు. కేవలం హర్మూజ్ జలసంధిలో ఉండేటువంటి నౌకల్ని మాత్రమే కొట్టేసి ప్రపంచాన్ని చూపిస్తోంది. అంటే అమెరికా శక్తివంతమైన దేశం. మీరు అమెరికా నుంచి దాడులు ఏం చేస్తలేదు. అమెరికా చేస్తున్న దాడులన్నీ గల్ఫ్ కంట్రీస్ ఆధారంగా చేస్తుంది. గల్ఫ్ కంట్రీస్ మిగతా కంట్రీస్ లో ఉన్న సైనిక స్థావరాలు హర్మోజ్ జలసంధిలో ఆపుకున్న ఓడల నుంచి చేస్తుంది. అమెరికాకు ఇరాన్ చాలా దూరం, 1000 కిలోమీటర్లు. అమెరికా నుంచి దాడి చేస్తారు, అమెరికా మీద దాడి కూడా వీడు చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మధ్యన మనకు సముద్రంలో ఆపుకున్న ఓడల నుంచి కానీ, లేకపోతే మీరు అన్న ఒమెన్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ, యుఏఈ కానీ, దుబాయ్ కానీ, ఈ దేశాల నుంచి దాడి చేస్తుంది. కనుక దగ్గరగా ఈజీగా చేయగలుగుతుంది కదా. కానీ మనకు ఇరాన్ శక్తి తక్కువది కాదు. దిగో గార్షేది 4000 కిలోమీటర్లు ఉంటుంది ఏది ఇరాన్ నుంచి, అక్కడ దాని మీద దాడి చేయగలిగింది కదా. అయితే ఇప్పుడు ఏమైంది అంటే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదన్నట్టు వాళ్ళు దొంగ దెబ్బ తీస్తున్నారు, పెద్ద ఎత్తున చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమెరికా దాడులన్నీ కూడా భౌతికమైన దాడులు చేస్తున్నది ఎక్కడ ప్రాంతాల మీద కదా. వాళ్ళేమనుకుంటున్నారు వాళ్ళు భౌతికమైన దాడులు కూడా చేయాలి. ఇప్పుడు మీరు అన్న పీకాక్ పర్వతం ఎందుకు చేస్తున్న దాని మీద అంటే దాని కింద బంకర్లలో పెద్ద ఎత్తున యురేనియం నిల్వలు ఉన్నాయి, శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. దాని అనుమానం. నేను ఏమంటున్నాను, కొండ దేవి ఇలకన పడతారా పట్టరా నేను నా అనుమానం. ఎందుకంటే గతంలో ఇరాక్ దగ్గర కూడా మన ఇటువంటి యురేనియం శక్తి ఉన్నది, ఆయుధాలు తయారు చేసుకున్నారు, వాళ్ళు అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి వంకి ఇరాక్ అధ్యక్షుడిని సద్దాం హుస్సేన్ చంపేసింది కూడా కదా. ఏమైంది? ఒక్కడన్నా ఇప్పుడు 20 ఏళ్ళు అయింది, ఒక్కడన్నా పట్టుకోగలిగిందా? వియత్నాం మీద యుద్ధం కూడా అట్లే చేసింది. ఏమైంది? అక్కడ ఏమైనా సాధించగలిగిందా? అంతేందుకు ఆఫ్ఘనిస్తాన్ మంచి ఉదాహరణ. ఆఫ్ఘనిస్తాన్ లో 20 ఏళ్ళు ఉన్నారు అమెరికా సైనికులు, మొత్తం వాళ్ళ సైన్యాన్ని పోగొట్టుకున్నారు. వేలాది మంది సైనికులు, అమెరికా సైనికులు మన తాలిబాన్ల దాడికి గురై చచ్చిపోయారు. ఎవరి కోసం వీళ్ళు యుద్ధాలు చేస్తుండే కానీ మన కోసం మనం ఎందుకు చేస్తలేము అనే మాట వస్తుంది. అమెరికా మీద పెద్ద విమర్శ ఏంటంటే తన సైన్యాన్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనే అమెరికా శక్తివంతమైన దేశంగా అయింది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా పాత్ర ఏం లేదు. అటు జర్మనీ, జపాన్, రష్యా. అందుకనే రష్యా గాండ్రించు రష్యా గర్జించు రష్యా అని శ్రీశ్రీ గారు కవిత రాసిండు. అందుకనే అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనే అమెరికా శక్తివంతమైన దేశం తయారైంది. కానీ తన శక్తిని అంతా దుర్మార్గంగా ఇటువంటి యుద్ధాలకు ఉదాహరణ వస్తుంది అంటున్నాను. నువ్వు కొందరు తపస్సు చేస్తారు, చాలా మంది తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షమైన అనేక కోరికలు కోరుతారు. ఆ కోరికల వల్ల వచ్చిన అహంకారంతో వాళ్ళకి వాళ్ళే నాశనం అయింది కదా. ఒక హిరణ్యకశిపుడు, ఒక రావణాసురుడు కదా, భస్మాసురుడు కదా. ఇట్లా చూస్తే వీళ్ళందరూ ఏమైండ్రు అట్లా అయింది. కనుక ఇప్పుడు అమెరికా కూడా తనకున్న శక్తిని దుర్వినియోగం చేస్తున్నట్టున్నాడు. ఈ దుర్వినియోగం చేయడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా తనకున్నారు. ఇప్పుడు అమెరికా ప్రజలు పట్టిన పన్నులు 10 లక్షల రూపాయలు. ఇరాన్ ముందున్నట్టు వ్యూహం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇరాన్ హర్మూజ్ జలసంధి టార్గెట్ చేసుకుంటుంది కరెక్టే, కానీ బట్ అమెరికాని టార్గెట్ చేయాలంటే ఇరాన్కు ఉన్నటువంటి స్కోప్ పెద్దగా ఏం కనిపించట్లేదు. అనిపిస్తలేదు కానీ నా ఉద్దేశం అంటే బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్నారు కదా.